ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి అనుబంధ సంస్థ అని చెబుతున్నారు. ఎట్లా ఉందంటే ఇది ఒక మాట, ఒక 40 ఏళ్ల వ్యక్తికి 60 ఏళ్ల కూతురు ఉందన్నట్టుంది. హెరిటేజే 3rd ప్లేస్లో ఉంది, హిందాపూర్ సంస్థ భారతదేశంలో 2వ ప్లేస్లో ఉంది. నిజంగా కనుక హిందాపూర్ అంత పెట్టుబడి పెట్టగలిగితే ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన హెరిటేజ్ని ముందు పెడతారు, కానీ బిడ్డని ఎవరన్నా ముందు పెడతారా? ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఎట్లా ఉందంటే హిందాపూర్ హెరిటేజ్కి ఒక అనుబంధ సంస్థ అని. హిందాపూర్ సంస్థ చాలా పెద్దది, అమూల్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇండియాలో. కాబట్టి ఏమి పొంతలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని ప్రజల్లో ఒక క్లారిటీ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ సిట్టు ఇచ్చిన ఛార్జ్ షీట్లో రుజువు అయిపోయింది, తర్వాత అనేక ల్యాబుల్లో రుజువు అయిపోయింది. అన్నిటికీ మించి పోర్టులో పనిచేసే వాళ్ళు చెప్పారు, భక్తులు చెప్పారు. మళ్ళీ శంకులో పోస్తే కనుక తీర్థం కాదన్నట్టు వీళ్ళు దీని మీద ఇంత పిచ్చి వాదనలకి మొండి వాదనలకి దిగుతున్నారని ఇప్పుడు దినేష్ కుమార్ గారిని ఒక IAS ఆఫీసర్ని ఏకసభ్య కమిషన్ వేసి 45 రోజుల లోపల నివేదిక ఇవ్వమని ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ కూడా నిన్న దానికి సంబంధించిన జీవో విడుదల చేశారు.